ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవూర్ రానాను భారత్కు తీసుకువచ్చిన తర్వాత గురువారం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రానాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవూర్ రానాను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఈ కస్టడీలో భాగంగా 26/11 ఉగ్రవాద దాడి వెనుక ఉన్న మొత్తం కుట్రను వెలికితీసేందుకు అతన్ని వివరంగా ప్రశ్నించనున్నారు. అమెరికా నుంచి భారత్కు తరలించిన తర్వాత గురువారం సాయంత్రం ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అధికారికంగా అరెస్ట్ చేసిన తర్వాత ఉగ్రవాద నిరోధక సంస్థ అతన్ని పటియాలా హౌస్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. ఇక ఆ తర్వాత ఆయన్ను పటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్ నుంచి ఢిల్లీ పోలీసుల స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ ఇతర భద్రతా సిబ్బంది భారీ భద్రతతో కూడిన కాన్వాయ్లో ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. సిజిఓ కాంప్లెక్స్ లోని ఉగ్రవాద నిరోధక సంస్థ ప్రధాన కార్యాలయంలోని అత్యంత భద్రతా గదిలో రానాను ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత దర్యాప్తు సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో రానా 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీలో ఉంటారని, ఈ సమయంలో 2008 దాడుల వెనుక ఉన్న మొత్తం కుట్రను వెలికితీసేందుకు ఏజెన్సీ అతన్ని వివరంగా ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. అయితే ఈ దాడిలో మొత్తం 166 మంది మరణించారు మరియు 238 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి తహవూర్ రానా న్యాయవాది మాట్లాడుతూ ఎన్ఐఏ 20 రోజుల పోలీస్ కస్టడీని కోరిందని తెలిపారు. విచారణ నిమిత్తం కోర్టు 18 రోజుల కస్టడీకి ఇచ్చింది. అతన్ని కస్టడీలోకి తీసుకునే ముందు మరియు తదుపరి తేదీన హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలని, మధ్యలో ఏవైనా వైద్య అవసరాలు ఉంటే వాటిని కూడా తీర్చాలని కోర్టు ఆదేశించింది. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవూర్ రానాను భారత్కు తీసుకువచ్చిన తర్వాత గురువారం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రానాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవూర్ రానాను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. మరి ఈ కస్టడీలో భాగంగా 26/11 ఉగ్రవాద దాడి వెనుక ఉన్న మొత్తం కుట్రను వెలికితీసేందుకు అతన్ని వివరంగా ప్రశ్నించనున్నారు. అమెరికా నుంచి భారత్కు తరలించిన తర్వాత గురువారం సాయంత్రం ఇక్కడ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అధికారికంగా అరెస్ట్ చేసిన తర్వాత ఉగ్రవాద నిరోధక సంస్థ అతన్ని పటియాలా హౌస్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది.